హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే కనుక ఇంపార్టెన్స్ ఆఫ్ చాబాహార్ పోర్ట్. ఈ చాబాహార్ పోర్ట్ అనేటటువంటిది మనం ఇరాన్లో డెవలప్ చేస్తున్నాము. సో పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి ఈ చాబాహార్ పోర్ట్ ఉపయోగపడుతుంది. సో పాకిస్తాన్ మీద మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఆన్సర్ ఈజ్ సి. So before we go to the session, if you are looking for UPSC admissions అట్లానే Group 1 and Group 2 both AP and Telangana in both mediums Telugu and English, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. they'll give you all the details. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా కెనడా రిలేషన్స్. ముఖ్యంగా భారతదేశానికి కెనడా ప్రధాని రావడం జరిగింది. ఈయన నూతనంగా ఎన్నికైనటువంటి ప్రధాని, కెనడా నుంచి వచ్చినటువంటి ప్రధాని. సో ఈయన భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఇటీవల కాలంలో భారత్కి కెనడాకి మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు సన్నగిల్లాయి. వీటిని మళ్ళా పెంపొందించేందుకు గాను భారతదేశంతో యురేనియం సప్లై అలాగే కొన్ని క్రిటికల్ మినరల్స్ ఈ రెండు కూడా కెనడా దగ్గర చాలా బాగున్నాయి. ఈ రెండిట్లకి సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాగే లైట్ లీప్ ఇయర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇంత వేగంగా భారత్తో ఉన్నటువంటి సంబంధాలు ముందుకెళ్లాలని కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అలాగనే ఇటీవల కాలంలో కెనడాకి భారత్కి గల సంబంధాలు ఇబ్బందుల్లో రావడానికి గల కారణం ఏంటంటే కెనడాలో దాదాపుగా 2% పాపులేషను సిక్కులు ఉన్నారు. భారత్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు మొత్తంగా 1.86 మిలియన్ ఉంటారు, అంటే 18 లక్షల మంది ఉంటారు. ఈ మొత్తం 18 నుంచి 20 లక్షల మందిలో 7,70,000 పైచీలకు సిక్కులే ఉన్నారు. 7,70,000 పైచీలకు సిక్కులు ఉన్నారు. ఇందులో కొంతమంది ఖలిస్తాన్ మూమెంట్ అని అంటారు. అంటే భారతదేశం నుంచి ఎలా అయినా సరే సిక్కుల రాజ్యాన్ని విడగొట్టాలని ఖలిస్తాన్ మూమెంట్ ఉండేది. దీని మీద 1983 బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది. ఆ కారణంగానే ఇందిరాగాంధీ గారు మరణించారు కూడా. సో ఈ ఖలిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని గ్యాంగ్స్టర్స్ సిండికేట్లతో కలిసి ఎక్స్టార్షను, ఖలిస్తాన్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడము ఇట్లాంటివి చేస్తున్నారు. దీన్ని చూసినటువంటి భారతదేశం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కెనడాలోనే చంపించినటువంటి ప్రయత్నం చేసిందని భారతదేశం మీద గతంలో ఉన్నటువంటి కెనడా ప్రధాని కొన్ని ఆరోపణలు మోపాడు. అది కొంతవరకు నిజమని చెప్పి కూడా మీడియా కథనాల్లో కూడా వచ్చాయి. కానీ భారతదేశం వాటిని వ్యతిరేకించింది. ఈ తరుణంలో భారత్ కెనడా తాలూకా రిలేషన్స్ అనేటటువంటివి చాలా సన్నగిల్లాయి. కానీ మనం ఒరిజినల్గా కనుక చూసుకుంటే కెనడా భారత్కి చాలా అద్భుతమైన రిలేషన్స్ ఉండేవి. ఎందుకంటే భారత్ కెనడా 1947 ముందు భారతదేశానికి స్వతంత్రం రాకముందు కెనడా నుంచే భారత స్వతంత్ర పోరాటాన్ని చాలామంది సిక్కులు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ గదర్ మూమెంట్ ద్వారా నడిపారు. అవన్నీ మీరు హిస్టరీలో చదువుకొని ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం భారత్ కెనడా రిలేషన్స్ దెబ్బతిన్నాయి. వీటిని మళ్ళా గాడిలో పెట్టేందుకు గాను ఇప్పుడు ప్రయత్నాలు అనేటటువంటివి మొదలయ్యాయి. సో దీనికి సంబంధించి కనుక మనం ఒకసారి న్యూస్లో చూస్తే కెనడా భారత్ రిలేషన్స్ మళ్ళా రీవైటలైజ్ చేస్తున్నారు. దౌత్యపరమైన సంబంధాలు, హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ ఈవెన్ జనవరిలో కూడా జరిగాయి. 4 పిల్లర్స్ మీద ఈ రెండు దేశాలు కూడా రెన్యూడ్ కోఆపరేషన్, మరొకసారి మన తాలూకా సంబంధాలను బలోపేతం చేయాలని అనుకున్నారు. 4 అంశాల మీద ఈ యొక్క రిలేషన్స్ అనేటటువంటివి డిపెండ్ అయి ఉన్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ. సో దీనికి సంబంధించి ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి భారతదేశంతో యురేనియం అండ్ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. అంటే జనవరిలో ఏవైతే మాట్లాడుకున్నారో ఇప్పుడు ఇద్దరు ప్రధానమంత్రులు కూడా దాని మీదే ఒప్పందాల మీద సంతకం పెట్టారు. దాని తర్వాత క్లీన్ ఎనర్జీ, ఇంకా ఎల్ఈడి సెక్టర్స్. ఎందుకంటే కెనడా నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి కొన్ని రకాల వస్తువులపైన అధిక సుంకాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో చాలా ఎక్కువగా సుంకాలు అనేటటువంటివి విధిస్తారు. ఏది కెనడా తాలూకా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అలాగే భారతదేశంలో నాన్ టారిఫ్ బ్యారియర్స్, చాలా కాంప్లెక్స్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ కెనడా తాలూకా అగ్రికల్చర్ సెక్టార్స్కి సంబంధించి మనం విధిస్తున్నాం. అంటే కెనడా తాలూకా ఎగుమతుల్ని భారతదేశం ఒక రకంగా అడ్డుకుంటోంది ఇనవే. సో వీటిని కూడా సరళీకృతం చేసి భారత్ కెనడాల మధ్య వాణిజ్యాన్ని కూడా పెంచాలనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం. సో కాబట్టి ఇక్కడ కెనడా తాలూకా రీసోర్సెస్, కెనడా దగ్గర చాలా అద్భుతమైనటువంటి వనరుల సంపద ఉంది. కెనడా దగ్గర చాలా అద్భుతమైన వనరులు ఉన్నాయి. భారతదేశంలో మనకి కావాల్సినటువంటి పారిశ్రామిక వ్యవసాయ రంగానికి సంబంధించి వీటి అభివృద్ధికి సంబంధించి కెనడా వనరులు మనకు బాగా ఉపయోగపడతాయి. సో వీటి మీద రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంచాలి అనేటటువంటిది ఇరు దేశాల యొక్క ఆలోచన, మనకున్నటువంటి ఇబ్బందుల్ని పక్కకు పెట్టి.
సో అలాగే కొంచెం లోపలికి వెళ్ళి కనుక మనం చూస్తే అసలు కెనడా తాలూకా జాగ్రఫీ కనుక మనం చూస్తే నార్త్ అమెరికా ఖండం కాబట్టి అందులో ఉత్తర భాగంలోనే ఈ యొక్క కెనడా అనేటటువంటిది ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం విస్తీర్ణంలో పోలిస్తే రష్యా తర్వాత. సో ఇది అలాస్కాతో నార్త్ వెస్ట్ బోర్డర్ కలిగి ఉంది. సౌత్లో యునైటెడ్ స్టేట్స్ అమెరికాతో బోర్డర్ కలిగి ఉంది. కెనడా అమెరికా ప్రపంచంలోనే రెండు దేశాల మధ్య అతిపెద్ద బోర్డర్ ఉన్నటువంటి దేశాలు, ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు కలిగినటువంటి దేశాలు. కోర్స్ కెనడాకి ఉత్తర భూభాగంలో ఆర్కిటిక్ సముద్రం ఉంటే తూర్పు భూభాగంలో అట్లాంటిక్ సముద్రం ఉంది, పశ్చిమ భూభాగంలో పసిఫిక్ మహాసముద్రం ఉంది. అలాగనే సముద్రం పక్కనే ఉన్నటువంటి దేశాలు గ్రీన్లాండ్, డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్, ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్నటువంటి సెయింట్ పీరీ అండ్ మిక్లాన్ అనేటటువంటి ఐలాండ్స్ కూడా ఉన్నాయి. అయితే చాలా విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే కెనడాలో ఇంత ఎక్కువగా విస్తీర్ణం ఉన్నప్పటికీ కెనడాలో ఉన్నటువంటి జనాభా మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే -డిగ్రీలలో ఈ యొక్క కెనడాలో చలి అనేటటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించి కెనడాలో క్లైమేట్ జోన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్కిటిక్, సబ్ ఆర్కిటిక్, ప్రైరీ, గ్రేట్ లేక్స్ ఇలా 7 క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి ఈస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కి సంబంధించి. కోర్స్ ఎక్కువగా జనాభా అంతా ఒట్టావా ఇలాంటి ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటారు. కెనడా తాలూకా క్యాపిటల్ కూడా ఒట్టావా. మేజర్ మౌంటైన్ రేంజెస్ కూడా రాకీ మౌంటైన్స్ అని పశ్చిమ భూభాగంలో ఉంటాయి. అలాగే సెయింట్ ఎలియాస్, లారెంటైన్ మౌంటైన్స్ మనకి హిమాలయాలు ఎలాగో అలా. అలాగే మెకంజీ, యుకాన్, సెయింట్ లారెన్స్ అనేటటువంటి నదులు ఉన్నాయి. గ్రేట్ లేక్స్ ముఖ్యంగా అమెరికాకి కెనడాకి మధ్యలో మనకి అందరూ చెప్పుకునేటటువంటి అద్భుతమైన జలపాతం అనేటటువంటిది కూడా ఉంది. అలాగనే మనకి అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యంగా ఐరన్ ఓర్ కానీ నికెల్, కాపర్, గోల్డ్, యురేనియం, రేర్ ఎర్త్ మెటల్స్ ఇలాంటివి కెనడాలో చాలా విరివిగా దొరుకుతాయి. కెనడాలో ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మన దేశంలో ఎట్లా అయితే రోడ్డు పక్కల జామ చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయో అంతకన్నా చాలా ఎక్కువగా కెనడాలో యాపిల్ చెట్స్ ఉంటాయి. కెనడాలో ఎవరు యాపిల్స్ కొనుక్కోరట. చెట్లకు ఉంటే ఆ చెట్ల నుంచి కిందకి రాలిపోతాయి, వాటిని కోసుకొని తినచ్చు. చాలా వరకు కెనడాలో యాపిల్ చెట్లను రోడ్డు మీద అలా పడిపోయినటువంటి యాపిల్స్ని వదిలేస్తారు, ఎవరు తినరు. సో ఈ రకంగా కెనడా తాలూకా జాగ్రఫీని అర్థం చేసుకోవచ్చు. అయితే భారత్ కెనడా తాలూకా, ఇది కెనడా తాలూకా మ్యాప్. భారత్ కెనడా తాలూకా బ్యాక్గ్రౌండ్ రిలేషన్స్ కనుక మనం చూస్తే ఇండియా కెనడా ఎప్పటి నుంచో చాలా అద్భుతమైనటువంటి ఒక రిలేషన్షిప్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా భారత్ కెనడా రెండు సొసైటీస్కి కూడా ఒక కామన్ వాల్యూస్ ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలు, అలాగే మల్టీకల్చర్. మన దేశంలో ఎలా అయితే వైవిధ్యం ఉందో కెనడాలో కూడా చాలా వైవిధ్యభరితమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సిక్కులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అట్లానే భారత్ నుంచి కెనడాకి వెళ్ళేటటువంటి మైగ్రెంట్స్ కూడా ఇప్పుడు కాదు 1947 ముందు భారత స్వతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో కూడా కెనడాకి చాలామంది భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఈ రోజుకి కూడా కెనడాకి వెళ్ళేటటువంటి విదేశీ స్టూడెంట్స్లో 40% మంది భారతీయులే ఉండడం గమనార్హం. అట్లానే అక్కడ స్వదేశ్ సేవక్ హోమ్ వ్యాంకోవర్లో పెట్టారు, వెస్ట్రన్ ఫ్రంట్ ఉంటుంది. అలాగనే బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి అనేక ఆర్గనైజేషన్స్ ఆ రోజుల్లో కెనడాలోనే వచ్చాయి. సో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కెనడాకి భారత్కి మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. అంతేకాకుండా కెనడాలో ఉన్నటువంటి ఫెడరల్ మోడల్ నుంచి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఫెడరల్ ఆస్పెక్ట్కి మనం ఇన్స్పిరేషన్ని పొందాం. అలాగే స్ట్రాంగ్ సెంటర్, రెసిడ్యువల్ పవర్స్ ఇవన్నీ కూడా కెనడాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ నుంచే భారతదేశం ఇన్స్పైర్ తీసుకుంది. అలాగనే భారత్కి సంబంధించి రిలేషన్స్ 1990లో మనం ఎప్పుడైతే ఎల్పిజి సంస్కరణలు తీసుకొచ్చామో ఆ రోజున కెనడాతో ఉన్నటువంటి రిలేషన్స్ కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్ళాయి. ఎందుకంటే కెనడా కూడా క్యాపిటలిస్ట్ దేశమే. అలాగే రిలేషన్స్ ముఖ్యంగా 2015 స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంతో ముందుకెళ్లారు. కానీ తర్వాత కాలంలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కారణంగా అక్కడ ఉన్నటువంటి 2% సిక్కుల ఓట్లు వస్తేనే తప్ప ప్రభుత్వం గెలవదని అప్పుడు సిక్కులకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది కెనడా గవర్నమెంట్. ఈ భాగంలో ఈ పర్టికులర్ అంశంలో భాగంగా భారతదేశంతో కాస్త రిలేషన్స్ అనేటటువంటివి దెబ్బతిన్నాయి. సో ఇక్కడ కనుక మనం చూస్తే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు కెనడాకి భారతదేశానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో అంటే భారతదేశం హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాలు పెంచుకుంది చైనాని కాస్త అణగదొక్కడం కోసం, లేదా చైనా తాలూకా తాకిని తట్టుకోవడానికి. అందులో కెనడా కూడా ఒకటి. అలాగనే జియోపొలిటికల్ కన్వర్జెన్స్ చాలా వరకు కూడా రాజకీయాల్లో, అంతర్జాతీయ రాజకీయాల్లో
భారత్ వేరొక దేశాలతో జత కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో కూడా కెనడాతో ఆర్థిక అలాగనే పొలిటికల్ రిలేషన్స్ని పెంచుకున్నాం. ట్రేడ్లోకి చూస్తే 2024లో 7వ అతిపెద్ద దేశం కెనడా ట్రేడింగ్లో. 2 దేశాలు కలిపి $30 బిలియన్ వరకు వాణిజ్యాన్ని చేస్తున్నాయి. భారతదేశం నుంచి కెనడాలో అమ్మేటటువంటి వస్తువులే చాలా ఎక్కువ శాతం ఉంటాయి. కెనడా ఎక్స్పోర్ట్స్ టు ఇండియా, అలానే కెనడా నుంచి కూడా భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ వస్తాయి. లైక్ వెజిటేబుల్స్, మినరల్ ఫ్యూయల్స్, వుడ్ పల్ప్, ఎందుకంటే కెనడాలో బాగా ఫేమస్ అది. ఫెర్టిలైజర్స్, మన తాలూకు ఎరువుల మందులు, పేపర్ బోర్డ్స్, ఇవన్నీ కూడా కెనడా నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కెనడాకి భారతదేశం నుంచి పంపేవి మందులు, మెషినరీ, ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా డైమండ్స్, మెటల్స్, ఇట్లాంటి ప్రొడక్షన్ కూడా ఇండియా నుంచి కెనడాకి మనం పంపుతూ ఉంటాం. అలాగనే డయాస్పోరా కనుక చూస్తే భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు దాదాపు 20 లక్షల మంది కెనడాలో జీవిస్తున్నారు. ముఖ్యంగా కెనడా ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ 2005లో కూడా జరిగింది. సో ఇందులో ఇన్నోవేషన్లో భాగంగా కెనడా ఇండియా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కెనడా ప్రధాని కూడా దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. అలాగే జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆర్డినేషన్, ఇస్రో కెనడా స్పేస్ ఏజెన్సీ కూడా మెమరాండమ్స్ మార్చుకున్నాయి. ఇస్రో కమర్షియల్ ఆర్మ్ ఉంది, యాంత్రిక్స్ అని అంటాం. వీళ్ళు కెనడాకి సంబంధించినటువంటి అనేక శాటిలైట్స్ను కూడా రోదస్లోకి పంపించారు. సో అట్లానే కనుక మనం చూస్తే సెక్యూరిటీ కోఆపరేషన్, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అని పెట్టారు. ఎందుకంటే అమెరికాలో పెరిగినటువంటి ఉగ్రవాదం కాస్త కెనడాకి కూడా తాకింది, కానీ అంత ఎక్కువగా అయితే కాదు. కానీ చాలా వరకు టెర్రరిజంకి సంబంధించి కెనడా కూడా ప్రపంచ దేశాలతో కలిసే పోరాడుతోంది. అలాగనే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అని, ఒకవేళ ఎవరైనా భారతదేశంలో ఉన్నటువంటి నేరస్తులు కెనడాకి పారిపోతే వాళ్ళని తిరిగి అప్పగించేటటువంటి ట్రీటీస్ కొన్ని ఉన్నాయి. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, ఇలా అనేక రకాలుగా కెనడాతో సత్సంబంధాలను కొనసాగించింది భారతదేశం. అయితే ఇప్పుడు హై లెవెల్ ఎంగేజ్మెంట్స్లో గతంలో కొన్ని జరిగాయి, ఆల్రెడీ ఇప్పుడు జరిగినవి మీకు చెప్పాను. యురేనియము, క్రిటికల్ మినరల్స్, ఇన్నోవేషన్కి సంబంధించి, అలాగే కెనడాకి మన దేశానికి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, ఇలా అనేక అంశాల్లో ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి. కానీ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి గతంలోనే ఆల్రెడీ మాట్లాడారు. ఎందుకు అంటే అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే రానున్నటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి బ్యాటరీ తయారీలు అనేటటువంటివి జరుగుతున్నాయి. ఇందులో క్రిటికల్ మినరల్స్ కావాలి, ఇవి భారతదేశంలో లేవు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా కెనడాతో మనము జతకట్టాం. ముఖ్యంగా లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, రేర్ ఎర్త్ మెటల్స్, ఇవన్నీ కూడా భారతదేశానికి మేము ఎగుమతి చేస్తాము అని కెనడా ఒప్పుకుంది. దీని కారణంగానే ఎలక్ట్రానిక్ వెహికల్స్, మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం PM E-డ్రైవ్ అనే పథకం ఉంది, ఇందులో మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించే మార్చ్ 2026 ఇప్పుడు టొరంటోలో కూడా ఇండియా కెనడా క్రిటికల్ మినరల్ యాన్యువల్ డైలాగ్ కూడా జరిగింది. దాని పర్యవసానమే ఇప్పుడు జరిగినటువంటి క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇన్ ఇండియా. అలాగనే సెపా అని ఒకటి ఉంటుంది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది రావాలి ఇప్పటికే. దీని కారణంగా కెనడా భారత్ వాణిజ్యం అనేటటువంటిది మెరుగవుతుంది. ఇది ఇంకా రాలేదు. అలాగనే 2030 కల్లా $50 బిలియన్, ఇప్పుడు $30.9 బిలియన్ ఇందాక చెప్పాను. దీన్ని $50 బిలియన్ పెంచాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఈ యురేనియం సప్లై అగ్రిమెంట్ అనేటటువంటిది ఒకటి జరుగుతోంది. సో దీంతో పాటుగా ఇన్ని జరుగుతున్న కెనడాకి మనకి సంబంధించిన సవాళ్ళు ఉన్నాయి. ముందుగా అందులో ఏంటి, ఖలిస్తాన్ ఇష్యూ. కెనడాలో ఉన్నటువంటి 2% సిక్కులు కెనడా తాలూకా ఓట్ బ్యాంక్కి చాలా ఇంపార్టెంట్. దీని కారణంగా ఏం చేస్తోంది, కెనడా ప్రభుత్వం ఈ సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా వరకు సపోర్ట్ ఇస్తోంది. ఈ సిక్కులు ఏం చేస్తున్నారు, భారతదేశంలో కొన్ని సిండికేట్లతో కలిసి భారతదేశంలో ఎక్స్టార్షన్ చేయడము, భారతదేశంలో ఖలిస్తాన్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడము, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు భారతదేశం ఏం చేస్తుంది, ఈ సిక్కుల మీద కెనడాలోనే వాళ్ళని చంపేటటువంటి ప్రయత్నాలు చేయడం, లేదా మరొకటి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీనివల్ల కెనడాకి భారతదేశానికి సిక్కుల కారణంగా, ముఖ్యంగా ఖలిస్తాన్కి సపోర్ట్ చేసే సిక్కుల కారణంగా కొంత విభేదం అనేటటువంటిది ఏర్పడింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వం అయితే మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, ఎంతవరకు జరుగుతుందో చూడాలి. అలాగే ట్రేడ్ అండ్ ఎకనామిక్ అబ్స్టకిల్స్. కెనడా నుంచి వచ్చేటటువంటి ఎగుమతులపైన భారతదేశం అనేక రకాలైనటువంటి సుంకాలను విధించింది. ముఖ్యంగా భారతదేశానికి వచ్చేటటువంటి వీటిపైన ఎక్కువగా పన్నులు వేయడము, అలాగే భారతదేశానికి వచ్చేటటువంటి అగ్రికల్చర్ గూడ్స్కి సంబంధించి
శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అని అంటారు. వీటిల్ని కాంప్లెక్స్గా తయారు చేయడం, ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. సో దీనివల్ల వాణిజ్యం సరిగ్గా జరగట్లేదు. అలాగే డిజిటల్ ట్రేడ్ అండ్ ప్రైవసీ, డిజిటల్ ట్రేడ్కి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. డిజిటల్ ప్రైవసీకి సంబంధించి డేటా కోఆపరేషన్ అనేటటువంటిది ఇరు దేశాల్లో జరగట్లేదు. రెండేంటి, అమెరికాకి భారతదేశం ఏం ఫ్రెండ్ కాదు, కానీ యుఎస్ఏతో కెనడా ఎప్పుడూ అంటకాగాల్సినటువంటి పరిస్థితి. ఇండియా ఏమో రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఇద్దరికి కూడా జియో పొలిటికల్ డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. కెనడా ఏమో అమెరికా వైపు వెళ్తూ ఉంటుంది, ఇండియా ఏదో న్యూట్రల్గానే ఉంటుంది, అమెరికాకు వ్యతిరేకంగా అయినా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇవన్నీ సవాళ్ళు. ఈ సవాళ్ళను కనుక మనం పూర్తి చేస్తే కెనడాతో మంచి దౌత్యపరమైన సంబంధాలను ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో వీటికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఒక ప్రశ్న, దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే డిస్కస్ ద జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ న్యాచురల్ రిసోర్స్ ఎండోమెంట్ ఆఫ్ కెనడా, హౌ ద ఫిజికల్ జాగ్రఫీ అండ్ రిసోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఇన్ నార్త్ అమెరికా. 200 పదాల్లో రిలేటెడ్ టు ఇండియా రాయాలి. రిలేటెడ్ టు ఇండియా ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇండియాకి అది ఏ విధంగా ఉపయోగకరం. సో ఇది టాపిక్. ఆఫ్ కోర్స్ మెయిన్స్లో రాకపోవచ్చు ఈ క్వశ్చన్, బట్ మీరైతే ప్రయత్నించండి. సో ఇది ఇండియా కెనడా రిలేషన్స్. మరో కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.